ఇక్కడ మీకు 10 మినిట్స్లో చదవదగిన 10 పొడుపు కథలు అందిస్తున్నాను. ప్రతి కథ కూడా చిన్నది, సరదాగా ఉంటుంది. చివర్లో జవాబు ఉంటుంది, మీరు ముందుగా ఊహించి చూడండి. డ్యాష్ డ్యాష్ డ్యాష్. మెరిసే నక్షత్రం పొడుపు కథలు 10 మినిట్స్లో చదవదగినవి. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 1. అమ్మ బిడ్డ నిద్రలో. ఒక అమ్మ తన బిడ్డను నిద్ర పెట్టేందుకు పాటలు పాడుతూ తేలికగా ఊపుతోంది. కాని బిడ్డ నిద్రలో కన్నీళ్లు కారుస్తోంది. ఎందుకు? కుడి చూపుడు వేలు పొడుపు, బిడ్డ కంటి మీద ఉద్దీపన కలిగించే చెరుకురసం పడుతోంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 2 తలలు, కానీ శరీరం ఒక్కటే. ఒక జంతువు ఉంటుంది, దానికో తల కాదు, 2 తలలు. కానీ శరీరం మాత్రం ఒక్కటే. అది ఎలాంటిదో ఊహించండి. కుడి చూపుడు వేలు పొడుపు, నరకాసుర చిత్త, 2 తలల కలిగిన పువ్వు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 3. ఉదయాన్నే పుడుతుంది, కాని వండితే నశిస్తుంది. ఈ వస్తువు తెల్లవారినప్పుడు పుడుతుంది, కాని మీరు వండితే అది పోతుంది. ఇది ఏమిటి? కుడి చూపుడు వేలు పొడుపు, మంచు, తురుము మంచు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 4. మాటలు లేవు, కాని అన్నీ చెబుతుంది. ఇది మాట్లాడదు, కాని మీరు ఏమి అనుకుంటున్నారో తెలియజేస్తుంది. కుడి చూపుడు వేలు పొడుపు, దర్పణం అద్దం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 5. ఒక్కసారి తెరిచిన వెంటనే మూయలేరు. ఈ వస్తువు ఒకసారి తెరిచితే మళ్లీ మూయలేరు. అది ఏమిటి? కుడి చూపుడు వేలు పొడుపు, గింజల బురద, పచ్చడి గిన్నె, పొట్టలోకి పోతుంది, తిరిగి రావదు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 6. వేళ్లు లేవు, కానీ రాస్తుంది. ఇది వ్రాయగలదు, కానీ చేతులు లేదా వేళ్లు లేవు. కుడి చూపుడు వేలు పొడుపు, కలం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 7. నడవదు, కానీ దేశాలు తిరుగుతుంది. ఇది ఎక్కడికీ నడవదు కాని ప్రపంచమంతా తిరుగుతుంది. కుడి చూపుడు వేలు పొడుపు, బిళ్లపై ముద్రలే, స్టాంప్. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 8. పుట్టింది నేలలో, వెలుగుని ఇస్తుంది. ఇది నేలలో పుట్టింది కాని వెలుగు ఇవ్వగలదు. కుడి చూపుడు వేలు పొడుపు, బొగ్గు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 9. రాత్రి కలిసిపోతుంది, పగటి జాడ మాయం. రాత్రి వస్తే అది కలిసిపోతుంది, పగటికి కనపడదు. కుడి చూపుడు వేలు పొడుపు, నీడ. డ్యాష్ డ్యాష్ డ్యాష్. 10. తల లేని శరీరం, కానీ జీవం ఉంది. ఇది తల లేకపోయినా పని చేస్తుంది. అది ఏమిటి? కుడి చూపుడు వేలు పొడుపు, కడగడం సాఫ్ట్వేర్, గడియారం, తల అనేది లేకుండా పని చేయడం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇవి చిన్న పిల్లలకు, పెద్దలకు వినోదంతో పాటు తెలివితేటలు పెంచేలా ఉండే కథలుగా రూపుదిద్దుకున్న పొడుపు కథలు. ఇంకా కావాలంటే చెప్పండి. 20, 50 లేదా 100 కథలతో సంకలనం చేయగలను.